30న రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కూలీలకు ఆర్థిక సాయంపై చర్చిస్తారట. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచన ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉందో, ఏది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అనేటువంటి నిబంధన ఏదైతే గతంలో ఎందుకు తీసుకొచ్చిరంటే ఆ నిబంధన ఏది ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది, అంటే జననాల సంఖ్య ఎక్కువ ఉంది, జనాభా పెరిగిపోతా ఉంది, జనాభాను కంట్రోల్ చేయకపోతే జనాభా విస్ఫోటనం వస్తుంది, తద్వారా ఆహార ధాన్యాల కొరత, వసతుల కొరత ఇవన్నీ ఏర్పడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళకి ఇద్దరు పిల్లలే ఉండాలనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సరే ఆ నిబంధన వరకు ఓకే, మొత్తం పిల్లలు లేని వాళ్ళని ఏకగ్రీవం చేస్తారా? మరి అట్లా ఉండదు కదా, అయిపోయింది. అదొక 20 ఏళ్ల కాలం పాటు నడిపించుకొచ్చింది, దాదాపు 30 ఏళ్ల పాటు ఇది నడిపించుకొచ్చినాం. ఇలా ఫెర్టిలిటీ రేటు చాలా తగ్గిపోయింది, దేశ సగటు కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ సందర్భంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఇప్పుడు పిల్లలు కనమంటేనే కాని పరిస్థితులు లేదు. సంతానోత్పత్తి ఏది సాఫల్య కేంద్రాలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే ఈ సంతానోత్పత్తి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఏది దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పిల్లలు అంతకంటే ఎక్కువ వాళ్ళకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా రాబోతున్నటువంటి 30 తారీఖున జరగబోయేటువంటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఈ నిబంధనను ఎత్తివేయాలనేటువంటి ఆలోచన చేసిన నేపథ్యంలో నేను కూడా ఈ నిబంధన ఎత్తివేస్తున్నట్టుగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, గతంలో ఉన్నటువంటి పరిస్థితి రెండు భిన్నం కాబట్టి సో ఇప్పుడు జనాభా పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు చైనా లాంటి దేశాలు, థాయిలాండ్ లాంటి, ఇంకా రష్యాలో శృంగార శాఖ పెట్టింది ప్రత్యేకంగా, సెక్స్ మంత్రిత్వ శాఖ పెట్టేసి ప్రత్యేకంగా పిల్లలు కనడానికి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కానీ పిల్లలు కనండి అని చెప్తున్నది. సో అట్లా భారతదేశంలో యువత ఇప్పటి వరకు బాగానే ఉంది, యువత జనాభా ఎక్కువ ఉందని. కానీ ఇంకా కొన్ని రోజులు అయితే ఇక్కడ నుంచి కింది నుంచి ప్రొడక్షన్ లేకపోతే యువత ముసలోళ్ళు అవుతారు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు మెయిన్గా సంతానం పైన ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు జనాభా ప్రాతిపదికన ఇది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ఏ రకంగా చూసుకున్నా మనం జనాభాని కొంత ప్రోత్సహించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. దయచేసి ముఖ్యమంత్రి గారు 30న జరిగేటువంటి క్యాబినెట్లో ఈ అంశం పైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు వద్దనుకున్నారు, మరి ముగ్గురు చేస్తారా, నలుగురు, ఏదో ఒకటి చేసైనా మొత్తానికైతే కొంత వెసులుబాటు అయితే ఇవ్వాలి. గతంలో వాళ్ళకి అవకాశాలు లేకుండా ఎప్పుడైనా కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ మాట. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎంపీ సీట్లు కూడా తగ్గుతున్నాయట దక్షిణ భారతదేశానికి. కారణం ఏంటంటే జనాభా వీళ్ళు తగ్గించింది. ఒక్క యూపీలోనే 140 సీట్లు అయితే, 140 ఎంపీ సీట్లు అయితే అయిపోయాయిగా ఇంకేముంటది. గతం నుంచి కూడా యూపీలో ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళే ప్రధానమంత్రి, అట్లా ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మళ్ళా దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.